हाय गाइस। सो गोवा रुवेगी गोवा ब्लॉग मतलब कंप्लीट करना को आती थी। अब कहीं अपन गोकर्ण जा रहे गोकर्ण थी मुर्दूर से जाऊँ। सो अब हमको बैल रहे गोकर्ण बैग కూడా पैक कर लेने रूम वेकेट करना के अब जा रहे गोकर्ण। चलो लेट्स सी यू इन गोकर्ण। बाय। సో ఏంటంటే ముచ్చట మొత్తానికి మన గోవా బ్లాగ్ అనేది అయిపోయింది. మొత్తానికి చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా కోరుకున్న కోరిక అనేది తీర్చుకున్నాం. కాకపోతే ఏంటంటే నాకు టైం సరిపోలేదు. గోవాలో చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. కొన్ని ఎక్స్ప్లోర్ చేసిన నేను, అది కూడా బీచెస్ ఎక్స్ప్లోర్ చేసిన. మనం మీరు చూసి ఉంటారు వీడియోస్. ఒకవేళ చూడకపోతే మాత్రం అన్ని వీడియోస్ లింక్ కింద ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. అండ్ సారీ ఎందుకంటే నాకు టైం సరిపోలేదు మెయిన్ మిగతా అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామంటే. సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను గోవా వస్తే మాత్రం ఒక 6 days అట్లా వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. నేను ఓన్లీ 4 days ఉన్నా కదా ఇక్కడ, సో నాకు అంత టైం సరిపోలేదు అన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, వావ్ చాలా బాగుంది కదా. చూడండి మొత్తం కొండలు. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక బీచ్ ఉన్నట్టున్నది చూడండి. చాలా బీచ్లు ఉన్నాయి. గోవా మొత్తం బీచెసే, మొత్తం కొబ్బరి చెట్లు, అడవి, అంటే చెట్ల మధ్యలో ఉన్నాయి కరెక్ట్ ఈ బీచెస్ కానీ ఇదంతా. కాకపోతే మెయిన్ థింగ్ దారుణం ఏంటంటే వేడి, చాలా దారుణం ఉంది వేడి అసలు. సో ఎండాకాలంలో గోవాని ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే వాటర్ గేమ్స్, వాటర్లో ఎగరాలి, ఎంజాయ్ చేయాలంటే మాత్రం గోవాని ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఎక్స్ప్లోరింగ్కి గోవా ఈజ్ నాట్ గుడ్ ఇన్ సమ్మర్లో. సో अपन कहेंगे तो अब कर्नाटक जाऊँ को तो బార్డర్ దాటే నాంగ జాను అప్పుడంటే ఇంకా బ్యాగ్లో 3 సీసాలు ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో, దాటనియరో తెలియదు. ఎందుకంటే ఈ కర్ణాటకలో ఎంపీది అది ఎలక్షన్స్ కోడ్ పడ్డది కదా, తెలియదు మనకు కూడా. ఆంగ్జాన్ దేకా థామెంతో బెస్ట్, థామతో మాత్రం బుగ్గా థ్యాంక్ యూ కర్నో. ఓకే ఓ థామరేచ చక్కర్ దేకా కాయంక రచుకో. సో గాయస్ కాయం జరిగతో ఏం జరిగిందంటే 3 బాటిల్ ఉన్నాయి కదా మన దగ్గర. ఫస్ట్ వాడు అడిగినప్పుడు 2 బాటిల్లే ఉన్నాయని చెప్పినాను నేను. ఆ తర్వాతకి వాడు చూపించు కరెక్ట్ చెప్పి ఎన్ని బాటిల్స్ ఉన్నాయని అడిగిండు. 3 ఉన్నాయని చెప్పిన. సో 2 అయితే పంపియను అని అన్నాడు. ఒకటైతే పంపించడం, 2 అయితే పంపియను అని అన్నాడు. సో రిక్వెస్ట్ చేసి నా ఛాన్స్ చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాడు ఎడిట్ చేసి 3,000 స్కామ్ చేద్దాం అనుకున్నాడు. మనం 3,000 ఇవ్వలేదు సార్, 2,000 తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అని బట్లాడితే 2,000కి తగ్గిన్నాడు. సో నారా కరకర నారవగజుమా. అండ్ వాడేమంటాడు, 2,000 ఇచ్చి ఇంకో బాటిల్ ఇవ్వమంటాడు. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ అని చెప్పి బతలాడితే అప్పుడు వదిలిన వాడు. మొత్తానికి 2,000 స్కాము. కాకపోతే మనకేంటంటే బడ్జెట్ ప్రాబ్లం ఉంది కదా, కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ గోవాలో 2,000 బుక్ అయింది, మళ్ళీ ఇక్కడ 2,000 బుగ్గా. మళ్ళీ వాడు ఏంటంటే బాటిల్స్ సీల్ ఓపెన్ చేసి ఇచ్చినాడు. ఎందుకంటే ఒకవేళ కర్ణాటకలో ఎవరైనా పోలీసులు ఆపినా కూడా, చెక్ చేసినా కూడా ఇది ఆల్రెడీ యూజ్డ్ బాటిల్ అని చెప్పి వదిలేస్తారు అన్నమాట. అందుకే వాడు బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చిండు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కర్ణాటక మొత్తం కొండలే కనిపిస్తున్నాయి నాకు, రైట్ లెఫ్ట్ మొత్తం గట్ల దిగారిచా అని. ఇదే తక్కువ కానీ థామ్రేజ్గా కొన్ని అని అయితే రైట్ సైడ్ మొత్తం సముద్రం. ఇవి కూడా బీచ్ చదువుతా దేకో. లెఫ్ట్ సైడ్ డిటగా వావ్ మధ్య గీత దిగారిచ్చుగా కాయకో బోట్ గీత చావు. ఇక్కడ థామ్తానే ఫోటోలు గీట ఉతరా दिखाले ट्राई करो जुता मैंने कर्नाटक बॉर्डर एंटर है एंटर तानी 1 minute से रीचा मदर व्यू दिखाई दे तमन दिखालू के तानी टमाटो बंडी. సో अपन कर्नाटक एंटर అవుతాని 20 minutes से रीचा मक्कोनी इधर राइट साइड देखो बीच, राइट साइड वी हैव ए बीच ब्रो. కర్ణాటక కూడా బీచెస్ రచ్చా. అప్పుడు గోవా అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తారు బీచెస్ ఇంకా అదంటే అక్కడ ఆల్కహాల్ చీప్, మెయిన్ రీజన్ అది. సో అందరు గోవా అంటారు కదా, గోవాలో ఏముండదు. జస్ట్ ఏంటంటే మెయిన్ పర్పస్ వచ్చేసి ఆల్కహాల్ తక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆడికి వస్తారన్నమాట. సో టనల్స్ గట్లా అని పొడదాని టనల్ కాలని వచ్చా అంటే కొండను మొలగొట్టి మొదలు టన్నల్ పెట్టినారు. అంటే అమ్మ బయట నుంచి చూసినప్పుడేమో మొత్తం చీకటి అనిపించింది, లోపల రాగానే లైట్ కనబడుతుంది.
ముందు చూసినారా ఎంత బ్రైట్గా ఉందో అసలు చూడవా. పుసుకున్న మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ముందు ఏదైనా కారు గిట్ల ఏమైనా ఉంటే మాత్రం కష్టమే. డి అమ్మ ఒక్కటేసారి ఇట్లా వెళ్తురు డిగ్రీ చూస్తే మొత్తం ఎక్కతాయి. ఇత్త కూర్చెక్టన్నారు సార్ దగ్గర అబ్దేక్ మొత్తం చీకటి దిగారచ్చుగా మొత్తం చీకటి చూడండి. అబ్దేక్ వెళ్తురు డిగ్రీ అయ్యి అదే కాంగా మొత్తం వెళ్తురు దిగారేస్తాం మేము. మొత్తం బ్రైట్నెస్ కనబడుతుంది చూడండి. అసలు ఏం కనిపించట్లేదు ముందు రోడ్డు. ఇట్లాంటి దగ్గర మెల్లగా పోండి బ్రో. ఇష్టం ఉన్నట్టు గుంజి బయటికి పోదాం అన్నట్టు పోకండి. చూడండి అసలు ఏం కనిపించట్లేదు ఇంకో చూడండి ఇగో బయటకు వచ్చేదాకా కనిపించట్లే. సో పోయేటప్పుడు జాగ్రత్తగా పోండి. అట్లాంటి వాటి దగ్గర గుంజకండి బండిని. ఎందుకంటే వెళ్ళిపోదాం పై ఏముండదు అనుకోకుండా వెళ్ళిపోతాం మనం. కాకపోతే సడన్గా మన ముందు ఎవడైనా ఉన్నాడు అనుకో, కారుడు కానీ ఎవడైనా లారీ కూడా అట్లాంటి ప్లేస్లో ఆపితే మాత్రం డైరెక్ట్ పోయి గుద్దుతాం. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ చూసినారు కదా ఎట్లుందో, చాలా దారుణంగా ఉంది రిఫ్లెక్షన్. సో మీకు డౌట్ రావచ్చు, వీళ్ళు గోకర్ణ పోతున్నా అన్నారు, మరి గోకర్ణలో ఎడికి పోతున్నారు మనకు చెప్పలేదు, ఏంది వీళ్ళు అది అని చెప్పి అనుకుంటారేమో. కాదు, మనం ఎక్కడికి పోలేదు, విభూతి వాటర్ ఫాల్స్ పోతున్నాం. గోకర్ణ అనేది కర్ణాటకలోనే ఉంది. సో విభూతి వాటర్ ఫాల్స్ కూడా మనకు గోకర్ణలో ఉంటుంది అన్నమాట. సో అందరూ రివర్ రాఫ్టింగ్ అటు ఇటు పోతారు. మనకి ఏంటంటే కొంచెం టైం లేదు. ఇవాళ ఏమో ఇది అయిపోద్ది, విభూతి వాటర్ ఫాల్స్ చూసుకొని రేపు మురుగేశ్వర్ పోతా. ఆ తర్వాతకి బయలుదేరాలి, ఎందుకంటే నాకు ఎల్లుండి జాయినింగ్ ఉందన్నమాట కంపెనీలో. సో ఓవర్ వల్ల దానికే जाऊन अपन के दानी ट्राई कर रोचो అండ్ అప్పుడు నేను కాయిన్ దిశకు టైం పట్టదు వచ్చా అస్మాన్ దూర వచ్చా 2.5 hours పడుతుందేమో ఇక్కడ నుంచి మనకి. గైస్ ప్రాబ్లం ఏంటంటే వీడియో చూడట్లా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు వీడియో చూస్తేనే కదా తెలుస్తుంది మీకు దాంట్లో ఎట్లున్నది, అసలు వీళ్ళు ఎట్లా తీస్తున్నారు వీడియో ఏందనేది మీకు అర్థమవుతుంది. అసలు మాక్సిమం ఆఫ్ పీపుల్ ఏంటంటే అసలు చూడట్లా. సో సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చూడట్లేదు. సో మేబీ లాంగ్వేజ్ బ్యారియర్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే నేను ఏంటంటే సబ్ టైటిల్స్ ఖచ్చితంగా పెడుతున్నా ప్రతి వీడియోకి. మీరు అసలు సబ్ టైటిల్స్ ఉన్నాయా లేవా అని మీరు చూడట్లా. ఫస్ట్ సబ్ టైటిల్స్ ఉన్నాయి ప్రతి వీడియోలో. నాకు చాలా మంది ఏం చెప్పినారంటే సబ్ టైటిల్స్ లేవు బ్రో, సబ్ టైటిల్స్ పెట్టట్లే బ్రో నువ్వు అని చెప్పి అన్నారు. సో ప్లీజ్ గైస్, టైటిల్స్ ఉన్నాయి వీడియోలో, ప్రతి వీడియోలో నేను సబ్ టైటిల్స్ పెడుతున్నా, వీడియో చూడండి. సో మీరు వీడియో చూసి నాకు ఎట్లుందని మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. ఓకే వీళ్ళకి ఇట్లా కావాలి ఈ ప్రకారం తీద్దాం వీడియో, ఇట్లా తీద్దాం వీడియో అని నాకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అసలు మినిమం రెస్పాన్స్ కావట్లేదు బ్రో, కనీసం నాకు చెప్పండి బ్రో. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా పెడుతున్నా కదా, నా పర్ఫెక్షన్ కోసమైనా నాకు చెప్పండి బ్రో. కాదు బ్రో ఇట్లా తీ బ్రో, నువ్వు లేదు బ్రో ఎడిటింగ్ బాగాలేదు, లేదు బ్రో మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పండి కామెంట్లో పెడితే నాకు నేను చూసుకుంటా కదా. సో ఓకే వీళ్ళకి ఇది నచ్చట్లేదు, చేంజ్ చేసుకుందాం అనే ఆలోచన నాకు వస్తుంది, నేను చేంజ్ చేసుకుంటా. గైస్ సపోర్ట్ కావాలి ప్లీజ్, ఎందుకంటే చాలా కష్టంగా తీస్తున్నా నేను. ఎండ దారుణంగా కొడతాను అయినా నేను ఎండలో వచ్చి వీడియోస్ తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపండి. అసలు వీడియో చూడండి ఫస్ట్. వీడియో చూసిన తర్వాతకి దాంట్లో మీకు ఏం నచ్చలేదు ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఎంతసేపు మేము పెట్టేదే 15-16 minutes వీడియో పెడుతున్నాం, రేర్ అది. ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ పెట్టే బాధ్యత నాది. నేను చెప్పాను పాత వీడియోలో కూడా మంచి కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. అదే మీ కోరిక మేరకు నేను చాలా మంది అడిగినారు తెలుగులో చేయి అని చెప్పి. సో నేను మాక్సిమం ఈ వీడియోలో తెలుగు ఎక్కువ వాడాలనుకుంటున్నాను. కొంచెం తెలుగు ఎక్కువనే వాడినా ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు. అండ్ చూసారా లెఫ్ట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం గట్ల ప్రాంతమే. गटला ऊपर चका वाटरफॉल्स अपन जाओ घाट रोड अब कत्ता अपन अंबोली घाट सदे अंबोली घाट्स में घाट रोड కూర్చోడేకో ఇది కూడా నచ్చను అబ్బా. వర్షాకాలంలో వచ్చుంటే మాత్రం అసలు చాలా బాగుండు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వర్షాకాలంలో వచ్చి తీయడానికి ట్రై చేస్తాను. ఓహో దగ్గర పడ్డది, 10 minutes రైడ్ ఉంది ఇక్కడ నుంచి. రోడ్ బాగాలేదు, ఇంత గుంతలు ఉంది రోడ్డు. ఇక్కడనే పార్క్ చేయాలనుకుంటా, బండ్లు పార్క్ చేసి పోవాలి లోపలికి. సో అలో లేదనుకుంటున్న వెహికల్స్ లేదు, అలో చేస్తున్నారు ఓన్లీ బైక్స్ అనుకుంటా. బైక్స్ ఎందుకు కార్లు కూడా ఉన్నాయి లోపల, మరి ఎందుకు బయట పెట్టినారో. టికెట్ ఎక్కువ పే చేయాలనుకుంటా. ये टिकट का पार्किंग मैं नहीं दिया वो 50 आपने रिटर्न दिया वो भाई साहब हमारा दिया था। अभी हमने अभी 50 हमने देके गए, वो दोनों लड़की वहाँ पे खड़े थे, आपको नहीं दिखा 50? आप मना करे तो मैंने आपको वो ऑटो है ना। अरे ऑटो का दे रही हूँ अभी 50 दिया था और 50 दे रही हूँ। पहला नहीं है, पहला आपको 50 दिया था. इधर शॉप्स కూడా సార్ విభూతి వాటర్ ఫాల్స్ అడే तो स्विमल रे पानी खायर मार खायर होते मल रे सर विभूति वाटर फॉल्स से ऊपर जावा पानी चकोते को मान सीता ऊपर जाता पानी रहता देखो उस पर ఆటో చడేరో
अगिल 5 o'clock यार क्लोज है वो तो लगन रहा मग को बैग गोप्रो बॉटल छलन फाड़ रो एक बॉटल खत्म है कौन पकड़ा कन पूछ रहा दिटा गाइस थोड़ा चकावन चढ़े ऑर्डर टांगे तो गलाई लग रहा है कोंडा पर कुछ रिवर्स छको डर को पानी समझता ना पानी समझ बता रही हो पता चल के मार के मैं ट्रैकिंग और काम है अच्छा मैं ट्रैकिंग करना मन करा तो दिख रहा विभूति वाटरफॉल्स कहो करना किलो तो कम कह रहा हाँ वाटरफॉल घूमना को तो ट्रैकिंग करना वो ट्रैकिंग करना कम किलो तो कम बा कोंगाला वाटरफॉल तरह वो हाँ गट्टा चढ़ रही हो मजा नीट कर अरे पण फेमस रही विभूति ऑल इंडिया में दूसरे स्टेट भी आ रहे हैं अंगारा में कोना और दूसरे स्टेट है हाँ कहीं कोंगाला वाटरफॉल से कस्तान क्या निष्ठो हाँ 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 वाट व्यू वर्षाकाल में मस्त चाहिए उधंडे यात्रा में पानी सब सुखा गया पानी चले पानी दे पानी आवा चाहिए ए चाल नहीं अकेले कब कूद रहा है कहीं करो वो बड़ा झलन खाया तो से कोती टीटो को रेल रहा चालू है कोरा तो रोहित कहाँ चालू है कोरा तो दूर ये तो वाटरफॉल्स देखे ना से मोट मोटे ऐसे बस बंदा लेन टूरिस्टर का आए थे तो वारस फेमस कर रही गोवा जावा कलर रोहित मैक्सिमम आवे बड़ी कर्नाटक साम उसमें कता वाटरफॉल्स है आसू चन्नो तेची ఇది చన్నం వాటర్ కోసం వచ్చాడే ఇదే వాటర్ ఫాల్స్ गुड्डो रखना चढ़े हुए यात्रा तो अरे अब अच्छा विभूति वाटरफॉल्स अत्र दूर आएर वर्तमा पानी छको चेक केलेर पानी छ ओके पर्ले ఇలా पण కొన్ని డేస్ కి సుఖాదాయి కానీ అవునకుంట तो विंटर లేకపోతే వర్షాకాలంలో जाओ पानी मजा चलती
గైస్ ఇక్కడ నుంచి విభూతి వాటర్ ఫాల్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మురుదేశ్వర్ పోతున్నాం. ఇక్కడ నుంచి మురుదేశ్వర్ అరౌండ్ 2 hours పడుతుందేమో, ఎందుకంటే 100 kilometers ఉంది. సో ఇక్కడ నుంచి ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి దీన్ని దిగి అటు పోనీకి టైం పడుతుంది. యా గైస్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అంటే ఎక్కడో కాదు, మురుదేశ్వర్లో. ఓకేనా, బై గైస్.